ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లైఫ్ సరికొత్తగా చూడు. ఈ మాట నేను చెప్పి మీరు విని 1 month అవుతోంది కదా. ఈ మధ్య ఇన్స్టాలో పెంగ్విన్ స్టోరీ ఒకటి ట్రెండ్ అవుతుంది. అందులో పెంగ్విన్ హిమాలయాల వైపుకి వెళ్ళిపోయినట్టు నేను కూడా ఎక్కడికైనా వెళ్ళిపోయానేమో హిమాలయాల వైపుకి అని అనుకుంటున్నారేమో. లేదండి, కొన్ని పర్సనల్ రీజన్స్ అండ్ టెక్నికల్ రీజన్స్ ఒకేసారి వచ్చి పడ్డాయి. సో ఎడిటింగ్ అవ్వలేదు. ఇక నుంచి పక్కాగా వీడియోని రెగ్యులర్గా పెట్టడానికి ట్రై చేస్తాను. నేను వీడియోస్ పెట్టకపోయినా సరే మన ఛానల్ని చూస్తూ సపోర్ట్ చేస్తూ సబ్స్క్రైబ్ చేస్తూ వచ్చారు. చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ దాట్. అండ్ ఇంకా మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి సో దట్ నా నోటిఫికేషన్స్ అన్నీ వచ్చేస్తాయి. ఈ వీడియోలో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అండ్ లండన్ ట్రిప్ గురించి మీతో షేర్ చేసుకోబోతున్నాను. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్కి లండన్ వెళ్ళాలి అని 3 months బిఫోర్ నుంచి ప్లాన్ చేసుకొని ఉన్నాము. అండ్ అలాగే ప్యాకింగ్ మొత్తం కూడా చేసుకొని లండన్ స్టార్ట్ అయిపోయాము. మా ఫ్లైట్ గ్లాస్గో నుంచి 11 o'clockకి స్టార్ట్ అవుతుంది. సో చెకింగ్ అంతా చేసేసుకొని క్లియర్ చేసుకొని బోర్డింగ్ అయ్యాము. అరౌండ్ 12:30కి ల్యాండ్ అయ్యాము లండన్లో. మా బ్యాగేజ్ కలెక్షన్కి చాలా టైం పట్టింది. దానికి తోడు నాయన స్ట్రోలర్ ఒకటి, అదైతే అసలు ఓవర్ వెయిట్ బ్యాగేజ్ దగ్గర కలెక్ట్ చేసుకోవాలి. అంతా ఈ క్యాబ్ తీసుకొని హోటల్కి రీచ్ అయ్యేసరికి 2 o'clock అయింది. మేము హాలిడే ఇన్లో స్టే చేసాము. హోటల్ కూడా 2 months బిఫోరే మేము బుకింగ్ చేసేసుకున్నాము. బికాజ్ ఇయర్ ఎండింగ్ కాబట్టి వెకేషన్కి వచ్చేవాళ్ళు చాలామంది ఉంటారు. దట్టు ఇక్కడ క్రిస్మస్ హాలిడేస్ 2 weeks దాకా ఉంటాయి. సో ముందే బుక్ చేసుకోవాలి. లేట్ అయితే ప్రైజెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. హాలిడే ఇన్ నుంచి మేము చూడాలనుకున్న లొకేషన్స్ అన్ని 20 to 30 minutes వాకబుల్ డిస్టెన్స్లో ఉన్నాయి. ఈవెన్ బస్ తీసుకోవాలన్నా కూడా దగ్గరలోనే మనకి బస్ స్టాప్స్ కూడా ఉన్నాయి. సో అందుకనే మేము ఇది ప్రిఫర్ చేసాము. ఎనీవేస్ కీస్ తీసుకొని రూమ్కి వచ్చేసాము. ఇన్వెర్నెస్ వెళ్ళినప్పుడు కూడా మేము సేమ్ హాలిడే ఇన్లోనే స్టే చేసాము. రూమ్ వైజ్ సర్వీస్ వైజ్ చాలా బాగా నచ్చింది మాకు హాలిడే ఇన్లో. మేము లండన్ రాగానే ఫస్ట్ విజిట్ చేద్దాము అని అనుకున్న ప్లేస్ లండన్ అయి. అసలు లండన్ దిగగానే మేము హోటల్కి వెళ్ళిన తర్వాత అసలు లంచ్ కూడా చేయలేదు. స్నాక్స్ మాత్రం నైనాకి క్యారీ చేసాము. సో లండన్ ఐకి రెడీ అయిపోయి వెళ్ళిపోయాము. లండన్ ఐ దగ్గర ఎంతమంది క్యూ ఉన్నారంటే నిజంగా చాలా టైం పట్టింది మాకు. దగ్గర 4:45 అయిపోయింది. లైక్ ఆ బాక్స్ లోపలికి పైకి ఎక్కాలి కదా, ఆ క్యాప్స్యూల్ అంటారు దాన్ని, బాక్స్ టైప్లో ఉంటుంది. సో అక్కడికి ఎక్కేసరికి మాకు 4:45 అయిపోయింది. ఇక్కడ వింటర్ టైంలో ఏంటంటే 3:45, 4 o'clockకే సన్సెట్ అయిపోతుంది. మేము నుంచొని ఉన్నాము, జనాలు వస్తూనే ఉన్నారు. అసలు ఎంత పెద్ద క్యూనో. ఇంకా మేము అలాగే సిటీ మొత్తాన్ని కూడా చీకట్లోనే చూడాల్సి వచ్చింది. రైడ్కి వెళ్లే ముందు అందరికీ ఫ్యామిలీ వైజ్ ఫొటోస్ తీస్తారు. బ్యాక్గ్రౌండ్లో గ్రీన్ కలర్ చూసారా అక్కడ, ఇదంతా కూడా ఒక QR కోడ్లో సేవ్ చేసి ఉంటుంది. రైడ్ అయిపోయిన తర్వాత అక్కడే ఒక స్టోర్ ఉంటుంది. అక్కడ మనం హార్డ్ కాపీ కావాలంటే తీసుకోవచ్చు, లేదా QR కోడ్ స్కాన్ చేసి వాళ్ళ సైట్లో సాఫ్ట్ కాపీ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫస్ట్ లండన్ ఐని ఆ వీల్ ని చూసినప్పుడు నా ఫీలింగ్ ఏంటో తెలుసా? నేను చూసింది చూస్తుంది అంత నిజమేనా అదనమాట. క్యూ నుంచి క్యాప్సిల్లోకి రన్నింగ్లోనే ఎక్కాలి, రన్నింగ్లోనే దిగాలి. వీల్ స్లోగా మూవ్ అవుతూ ఉంటుందన్నమాట. నాకు అసలు రన్నింగ్ బస్ కానీ రన్నింగ్లో ఉన్న ట్రైన్ కానీ ఎక్కాలంటేనే పిచ్చి భయం. అలాంటిది ఇది ఎలా ఎక్కాలరా బాబు అన్న టెన్షన్లోనే ఉన్నాను. బట్ ఎలాగో వాళ్ళు అక్కడ హెల్ప్ చేశారనమాట ఎక్కడానికి. ఎక్కేసాము. సిటీ అయితే నిజంగా ఎంత బాగుందంటే వర్త్ టు వాచ్. ఒక 30 minutes, ఒక అరగంట ఉంటుంది అనమాట రైడ్ అంతా కూడాను. చిన్నప్పుడు జైంట్ వీల్ ఎక్కాలి అంటేనే భయం వేసేది నాకు అసలు. ఇప్పుడు లండన్ ఐ వీల్ ఎక్కాను అంటే కొంచెం సేపు నన్ను నేనే నమ్మలేదు. అంత థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ అనమాట. వీడియోస్, ఫొటోస్ తీసుకుంటూ టాప్ వ్యూని ఎంజాయ్ చేస్తూ సిటీ అంత భలే కనిపిస్తోంది. ఇది నా లైఫ్లో క్రేజీ ఎక్స్పీరియన్స్ అని చెప్తాను. ఇంకా మా రైడ్ కూడా అయిపోయింది. వీల్ మూవ్ అవుతున్నప్పుడు చూడండి ఇక్కడ దిగుతున్నారు జనాలు. నాకు ఇక్కడే చాలా భయం వేసింది ఎక్కాలి దిగాలి అంటే. రైడ్ అయిపోయిన తర్వాత మేము నెక్స్ట్ ఇంకొక లొకేషన్కి వెళ్ళాలి. 5:30కి మేము సీ లైఫ్కి టికెట్స్ బుక్ చేసుకున్నాము. లండన్ ఐ నుంచి సీ లైఫ్కి 5 minutes వాకబుల్ డిస్టెన్స్ అంతే, పక్కనే ఉంటుంది. అందుకనే మేము సేమ్ డే బుక్ చేసుకున్నాము. ఫస్ట్ అసలు సీ లైఫ్కి రాగలమా లేదా అన్న డౌట్లోనే ఉన్నాము. ఎందుకంటే మాకు అక్కడ లండన్ ఐ దగ్గర లేట్ అయింది కదా. సో రైడ్ కనుక కంప్లీట్ అవ్వక మేము ఇక్కడ టికెట్ మిస్ అయిపోతామేమో అని అనుకున్నాము. బట్ లక్కీగా మాకు 10 minutes బిఫోరే రైడ్ కంప్లీట్ అయిపోయింది. ఇమీడియట్గా మేము ఇంకా సీ లైఫ్కి వచ్చేసాము.
సీ లైఫ్ అంటే ఆల్మోస్ట్ అందరూ కామన్గా చూసే షార్క్స్, టర్టిల్స్, ఫిషెస్ ఇవే ఉంటాయి కదా అని అనుకోవచ్చు. కానీ ఇంకా మనం ఇలాంటి రెగ్యులర్గా చూసే వాటితో పాటు జెల్లీ ఫిష్, పెంగ్విన్స్, సీ హార్సెస్ ఇలా చాలా చూడొచ్చు. సీ హార్సెస్ని ఎప్పుడైనా చూసారా మీరు? నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను నా లైఫ్లో. ఎంత క్యూట్ ఉన్నాయో అసలు చూడండి. ఇంకా మేము ఇక్కడ సౌత్ అండ్ సెంట్రల్ అమెరికా, మెక్సికో ఏరియాస్లో ఉండే లీఫ్ కటింగ్ యాంట్స్ని కూడా చూసాము. పాయిజన్ డార్ట్ ఫ్రాగ్ని కూడా చూసాము. యాంట్స్కి అయితే ఫేస్ దగ్గర జాస్ వస్తాయి అన్నమాట. దాంతో లీఫ్ ని కట్ చేస్తూ తీసుకెళ్తూ ఉంటుంది. ఇది నాకు చాలా కొత్తగా అనిపించింది. ఇంకా ఇక్కడ మనకి డాగ్ తో స్టోరీ టెల్లింగ్ స్టేజ్ షోస్, ఇంకా విఆర్ అండర్ గ్రౌండ్ ఎక్స్ప్లోర్ చేసేలాగా ఒక థియేటర్ కూడా ఉంది. టీనేజర్స్ అయితే మంచిగా టైం పాస్ అయిపోతుంది వాళ్ళకి. మనకి ఇంకా తెలియని విషయాలు చెప్పడానికి, ఎక్స్ప్లెయిన్ చేయడానికి గైడర్స్ కూడా ఉన్నారు. ఇక్కడ రియల్గా హరికేన్ వస్తే ఆ గాలికి మనం సర్వైవ్ అవుతామా లేదా అని ఒక చిన్న టెలిఫోన్ బూత్ లాగా పెట్టి అరేంజ్ చేశారు. ఇక్కడ మనం £2 పే చేసామనుకోండి, మనం దాన్ని కూడా ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. గాలి స్పీడ్ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. నైనా ఇది కూడా చాలా బాగా ఎంజాయ్ చేసింది. నేను చెన్నైలో ఉన్నప్పుడు మెరైన్ కింగ్డమ్ అని సేమ్ ఇలానే సీ లైఫ్లో ఉండే ఫిషెస్, షార్క్స్ అన్నీ ఉంటాయి. సో దానికి 2019లో వెళ్ళాను. మళ్ళీ ఇప్పుడే చూడటం ఇవన్నీ కూడాను. సీ హార్సెస్ తర్వాత నాకు బాగా నచ్చింది ఈ జెల్లీ ఫిషెస్. ఫుల్ ట్రాన్స్పరెంట్గా మెరుస్తూ ఎంత క్యూట్గా ఉన్నాయో చూడండి. వాటిని అలా చూస్తూ ఉండిపోవాలనిపించింది నాకు. అప్పటికే టైం అయిపోతుంది, క్లోజింగ్ అవర్స్ అని చెప్పేసి ఇంకా నెక్స్ట్ సెక్షన్కి వెళ్ళిపోయాము. పెంగ్విన్స్ దగ్గరికి వెళ్ళాము. స్లీపింగ్ అవర్స్ అని చెప్పి వాటికి కూడా లైట్స్ ఆఫ్ చేసేసారనమాట అక్కడ సెక్యూరిటీ వాళ్ళు. కానీ మమ్మల్ని చూడడానికి ఒకే ఒక్క పెంగ్విన్ వచ్చింది. ఎంత క్యూట్గా ఉందో, ఎంత అడోరబుల్గా ఉందో చూడండి. ఈ పెంగ్విన్ని అసలు ఎలా మిస్ అయిపోయాం మేము. ఇంకా కొంచెం ముందు వచ్చుంటే బాగుండు అనిపించింది. ఫస్ట్ టైం ఇంత దగ్గరగా నేను పెంగ్విన్ని చూడటం. మా ఎక్సైట్మెంట్తో మేము ఫోన్ లైట్, టార్చ్ లైట్ కూడా ఆన్ చేసాము. అక్కడ సెక్యూరిటీ వాళ్ళు అయితే వేయొద్దు, స్లీపింగ్ టైం కాబట్టి డిస్టర్బ్ అవుతాయి ప్లీజ్ అని చెప్పేసి వాళ్ళు కొంచెం గట్టిగా చెప్పారు. సో ఇంకా మేము అసలు టార్చ్ లైట్ వేయలేదు. బట్ వచ్చిన కొంచెం సేపు మాత్రం ఆ క్యూట్ పెంగ్విన్, బేబీ పెంగ్విన్ లాగా ఉంది. అది మాత్రం మా దగ్గర చాలాసేపు తిరుగుతూ ఉంది. కొంచెం అలా చూసేసి ఇంకా మేము బయటకు వచ్చేసాము. ఇంకొంచెం ముందొచ్చి ఉంటే మేము ఇంకా చాలా పెంగ్విన్స్ని చూసేవాళ్ళం కదా అనిపించింది. ఫైనల్లీ మేము బయటకు వచ్చేసాము. ఇంకా లాస్ట్లో మనకి ఒక గిఫ్ట్ స్టోర్ ఉంటుంది. ఇక్కడ కొంచెం సేపు షాపింగ్ చేసుకున్నాము. ఇక్కడ కామన్గా ఉండేవే, లైక్ మీకు ప్రీవియస్ మ్యూజియంస్లో నేను ఏవైతే చూపించానో అవే ఇక్కడ కూడా ఉన్నాయి. లైక్ కీ చైన్స్, సాఫ్ట్ టాయ్స్, కిడ్స్కి బ్యాగ్స్, బుక్స్, వాటర్ బాటిల్స్ ఇలా చాలా ఉన్నాయి. నేనైతే ఒక బ్రేస్లెట్ అండ్ సీ లైఫ్ అని రాసున్న ఒక ఫ్రిజ్ మ్యాగ్నెట్ తీసుకున్నాను. లండన్ ఐలో ఫొటోస్ తీసినట్టు సీ లైఫ్లో కూడా ఫొటోస్ తీశారు. QR కోడ్ పేపర్ కూడా ఇచ్చారు. హార్డ్ కాపీ వచ్చేసి మనం ఇక్కడ కలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. మేము అన్ని సాఫ్ట్ కాపీసే ప్రిఫర్ చేసాము. హోటల్కి వెళ్ళే దారిలో స్ట్రీట్ పర్ఫార్మర్ కనిపిస్తే అలా పర్ఫార్మెన్స్ చూసి ఇంకా హోటల్కి స్టార్ట్ అయిపోయాము. ఫైనలీ Day 1 లండన్ ట్రిప్లో మేము అనుకున్న ప్లాన్లో లండన్ ఐ అండ్ సీ లైఫ్ రెండు సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసాము. రేపు 31 డిసెంబర్ ఇంకా చాలా ప్లేసెస్ని ఎక్స్ప్లోర్ చేసాము. మెయిన్గా 31 డిసెంబర్ నైట్ లండన్ ఐ దగ్గర ఫైర్ వర్క్స్ చూసాము. అది కూడా నెక్స్ట్ వ్లాగ్లో మీతో షేర్ చేసుకోబోతున్నాను. నెక్స్ట్ ఆ వ్లాగ్స్తో మళ్ళీ Day 2 లండన్ ట్రిప్లో మళ్ళీ కలుద్దాము. కీప్ స్మైలింగ్, టేక్ కేర్, బాయ్ బాయ్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.